హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా కమెంట్స్లో చెప్పండి. ఏంటి మార్నింగ్ మార్నింగ్ ఈ బస్సులు ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, అమ్మ అయితే వచ్చేసింది ఊరు నుంచి. సో అమ్మని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఈ స్కూల్ బస్సులు చూసారా? స్కూల్ బస్సులు చూస్తుంటే నాకు స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను ఎలా లేసి రెడీ చేయాలా అనుకుంటున్నా. చూడండి, అమ్మ వచ్చేసింది. హియర్ ఈజ్ మై మమ్మీ. అమ్మ అయితే వచ్చేసింది. అమ్మని పికప్ చేసేసుకున్నాను. మన అమ్మలు ఊరు నుంచి వస్తే కూతురికి ఎన్ని లగేజీలు తీసుకొస్తారో మీరు చెప్పండి. బోల్డ్ అంతా లగేజీలు తీసుకొస్తారు కదా. సో అమ్మ తీసుకొచ్చింది లగేజీలు కానిచ్చేసాం, తినేసాం, అన్నీ అయితే అయిపోయింది. అమ్మ అందరికీ హాయ్ చెప్తున్నారు ఇక్కడ. అమ్మని వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ ఎందుకో చెప్పాలనిపించింది. అమ్మ వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. అమ్మ వచ్చాక ఒక పని అయితే పెట్టుకున్నాను నేను, అమ్మ ఉన్నప్పుడు అది చేద్దామని చెప్పి. సో మా అమ్మ, అత్తయ్య అండ్ శివ, నేనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాం. ఈ ట్రాఫిక్ ఏంటండి బాబు, హైదరాబాద్లో ఏం ట్రాఫిక్, అసలు ట్రాఫిక్ లేకపోతే సగం పని వెంటనే అయిపోతుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మా వాడు కూర్చుని వెనకాల అమ్మమ్మకి నాన్నమ్మకి కబుర్లు చెప్తున్నాడు. మా అత్తయ్యకి అయితే మా వాడి మాటలు అన్నీ అలవాటే. మా అమ్మ అయితే వాడి మాటలు చూసి మురిసిపోయి ఆనందపడిపోతుంది అనమాట. ఎంతైనా మనవడంటే ఉంటుంది కదా, మనవడన్నా మనవరాలన్నా అమ్మమ్మలకి, తాతయ్యలకి, నానమ్మలకి అందరికీ ఎంతైనా ఇష్టమే కదా. అలాగే మావాడు కూడా మా అమ్మకి చాలా ఇష్టం. సో వాడైతే అక్కడ వెనకాల కూర్చుని వాళ్ళిద్దరికి టైం పాస్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడైతే మేము లలితా జ్యువెలర్స్కి వచ్చామండి. లలితా జ్యువెలర్స్లో ఏం చూస్తున్నానంటే నేను మంగళసూత్రాలు కొనుక్కుందాం అనుకుంటున్నాను. అది నాకు కాదు, దేవుడికి. సో ఆ విషయం అంతా నేను తర్వాత చెప్తానండి. ఇక్కడైతే ఫస్ట్ షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను తీసుకుందాం అనుకున్న గ్రామ్స్ అక్కడ లేవన్నమాట. సో కొంచెం నేను అదైతే డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇంకో నెక్స్ట్ ప్లాన్ ఉంటుంది కదా, అంతలోకి నేనైతే వాళ్ళ మేనేజర్ని అడుగుతున్నారు అది సైజ్ తీసుకుని, అంటే మేము అనుకున్న గ్రామ్స్లో కుదురుతుందా లేదా అని వాళ్ళ మేనేజర్ని అడుగుతున్నారు. సో అడిగి అంతలో చెప్పేటప్పటికి నేనైతే ఇక్కడ అన్ని చక్కగా రికార్డ్ చేసిన ఎంత బాగుందో చూడండి. అండ్ మన ఇంట్లో అమ్మ వచ్చింది ఏంటంటే, ఫస్ట్ మన ఇంట్లో బాబా గారి భజన జరుగుతుందనమాట. ఆ భజనకి అమ్మ వచ్చింది. ఇక్కడ బాబా ఫోటో చూశాను కదా, అది కొనుక్కుందాం అనుకున్నా. బట్ ఇట్ వాస్ చాలా కాస్ట్లీ అండ్ అది తంజావూరు పెయింటింగ్ అండి. అండ్ సో అదైతే తీసుకోలేదు. అండ్ ఇక్కడ మా అత్తయ్య, మా మమ్మీ అయితే ఇలా రావాలి అలా రావాలని చెప్తున్నారు. ఇన్ని గ్రామ్స్లో రావాలి, మనం అనుకున్న గ్రామ్స్కి ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాదు అండ్ తక్కువ కాకుండా చూడండి అని చెప్తున్నారు స్వామికి. ఆయన అదే చెప్తున్నారు. నేను వచ్చేసి ఒక్కొక్క మంగళసూత్రం ఇన్ని గ్రామ్స్ ఉండాలని నాకు ఒక పర్టికులర్గా చెప్పానమాట. సో వాళ్ళు అదే చేస్తున్నారు. అండ్ వాళ్ళైతే చివరికి ఓకే మేము చేస్తామని చెప్పారు. సో థ్యాంక్ గాడ్. దానికోసమే వీళ్ళు ఇక్కడైతే మెజర్మెంట్ అన్నీ తీసుకుంటున్నారండి. అంటే మెజర్మెంట్ కాదు, వాళ్ళు ఇలా డయాగ్రామ్ గీసి ఈ సైజులో వస్తుంది, ఈ సైజులో వస్తుంది, వెయిట్ మనం చెప్పాము. సో వాళ్ళు సైజ్ చూపిస్తున్నారనమాట మనకి. అండ్ మొత్తానికి అయితే ఇప్పుడు అది ఇంకా రాలేదండి. అది ప్రాసెస్ అవ్వడానికి యాక్చువల్లీ ఒక 1 month అవుతుందంట. సో నేనైతే ఓకే అని చెప్పి ఇంకా వచ్చేసాను. నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే శివ కార్ పార్కింగ్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. అండ్ ఇక్కడ అయిపోయాక నేను బాబా భజన్ కదా ఫొటోస్ చూస్తున్నాను అనమాట. బాబా భజన్కి పెద్ద ఫోటో లేదు ఇంట్లో. సో పెద్ద ఫోటో తీసుకుందాం అనుకుంటున్నా. ఈ ఫోటో అయితే కొంచెం పెద్దది అయిపోతుందని చెప్పారు. అండ్ అది కూడా తీసుకోలేదు. సో ఇంటికి వచ్చేసాక అమ్మ ఊరు నుంచి గోరింటాకు తీసుకొచ్చింది. అమ్మ గోరింటాకు ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. అమ్మతో పెట్టించుకోవడం నాకైతే ఇంకా చాలా చాలా ఇష్టం. సో ఎప్పుడు పర్టికులర్గా అమ్మ ఇక్కడికి వచ్చినా నేను మా ఊరు వెళ్ళినా డెఫినెట్గా అమ్మతో అయితే గోరింటాకు పెట్టించుకుంటాను. అండ్ కొంచెం అది నా చేతికి ఉంటుంది కదా అంతసేపు అని ఫీలింగ్. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ డే బాబా భజన్కి స్టార్ట్ అయిపోయాం. అన్నీ ఒకసారి రాసుకున్నాం ఏం కావాలి, ఏమేమి తీసుకురావాలి బయట నుంచి అని చెప్పి. అండ్ అమ్మని అత్తయ్యని అయితే నేను వెజిటేబుల్ మార్కెట్ దగ్గర వదిలేసి మేమైతే డిమార్ట్కి వచ్చామండి, ఇక్కడ గ్రాసరీస్. ఎందుకంటే బాబా భజన్కి ఇంట్లో 50 members అయ్యారు. నాకైతే బయట క్యాటరింగ్ ఇవ్వడం ఇష్టం లేదు. బికాస్ మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా. ఇట్ వాస్ లైక్ ప్రేమతో మనం చేసి అందరికీ పెట్టడం అన్న ఫీలింగ్తో నేనైతే క్యాటరింగ్ వద్దని చెప్పాను. అందరూ క్యాటరింగ్ అన్నారు. బట్ ఐ డిడ్ నాట్ ప్రిఫర్ టు ఇట్. ఎందుకంటే శివ కూడా క్యాటరింగ్ ఇచ్చేద్దాం అన్నట్టుగా అన్నాడు కానీ వద్దు. నేనైతే చెప్పాను ఇంట్లో వాళ్ళు కదా బాగా చేస్తారు అండ్ అందరూ మంచిగా తిని వెళ్తారు కదా అన్నట్టుగా చెప్పాను. సో దానికోసం అయితే గ్రాసరీస్ అన్నీ ఫస్ట్ తీసేసుకున్నాం. సో దానికి డిమార్ట్కి అయితే వచ్చాము. అండ్ మా బుడ్డోడు కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే వాడి ఇంట్లో ఉంటే అంతా హడావుడి చేస్తాడు. సో అందుకని చెప్పి వాడిని ఇంట్లో వదలకుండా మేమైతే ఫస్ట్ ఈ గ్రాసరీ షాపింగ్ అంతా అయిపోయాక వీఆర్ గోయింగ్ టు మనకు ఫోటో దొరకలేదు కదా. సో ఫోటో తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక సాయి పూజ సామాగ్రి అని ఏదో ఉందండి, అక్కడైతే ఫొటోస్
థ్యాంక్ గాడ్. అక్కడే నాకు మంచిగా ఫోటో దొరికింది. ఈ ఫోటో అండ్ ఇంకొకటి రెడ్ కలర్ ఫోటో ఉంది. ఫస్ట్ ఏం తీసుకోవాలా అని నేనైతే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగాను ఏది బాగుంటుందని చెప్పి. నాకు కూడా ఫస్ట్ నుంచి బ్లూ కలర్ ఫోటో తీసుకుంటే బాగుంటుంది అనిపించింది అండ్ రెడ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఐ టుక్ బ్లూ కలర్ ఫోటోనే తీసుకున్నాను. అండ్ మనకి భజన చేసే వాళ్ళు చెప్పారు బాబా గారికి ఒక పంచ కావాలి అని చెప్పారు. అంటే అది ఫోటో మీద వేయడానికి అనమాట, ఫోటో కింద సో దానికోసం. అండ్ దెన్ ఫోటో తీసేసుకున్నాం అండ్ పంచ తీసేసుకున్నాం అండ్ ఫ్లవర్స్ చెప్పారు. ఎంతైనా దేవుడికి పూలే కదా అందము, అది నేను ఎక్కువ నమ్ముతాను. సో ఆ పూలు కూడా ఆ రోజు చాలా కాస్ట్లీ ఉన్నాయి. బట్ ఏమాత్రం ఎక్కడ వెనకాల రాజీ పడకుండా అన్ని ఫ్లవర్స్ అయితే వాళ్ళు చెప్పినట్టుగా అన్ని ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాం. బాబా గారికి ఎంత ఫ్లవర్స్ వేస్తే అంత బాగుంటుంది కదా అని నాకైతే అనిపించింది. సో అది కూడా వెళ్ళిపోయాక అన్ని ఫ్లవర్స్ వాళ్ళు చెప్పినవి అన్నీ తెచ్చేసుకున్నాం. అండ్ లాస్ట్కి బాబా గారికి ఇష్టమైన పాలకోవా తీసుకోవాలి. బాబా గారికి ఇష్టం కదా పాలకోవా అండ్ బెల్లం బూందీ. సో దానికోసం అయితే స్వీట్ షాప్ కూడా వెళ్ళాం. వాసిరెడ్డి ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడైతే ఫ్రెష్గా ఉన్న పాలకోవా కూడా చాలా బాగుంది. అందరికీ పంచి పెట్టడానికి తీసుకోమన్నారు పాలకోవా. అండ్ సో పాలకోవాతో పాటు నేనైతే బెల్లం బూందీ అచ్చు కూడా తీసుకున్నాను బాబాకి ఇష్టం అని చెప్పి. అండ్ అదే అండి, ఇవన్నీ అయితే నా ప్రిపరేషన్స్ అనమాట బాబాగారి భజన్కి. బాబాగారి భజన చాలా బాగా జరిగింది. అదైతే నేను నాకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అనుకున్న దానికంటే వాళ్ళు నాకు చాలా బాగా చేశారు. అండ్ భజన చేయడానికి వాళ్ళు ఏం 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదు, కేవలం వాళ్ళు భక్తితో చేశారు. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకెప్పుడైనా మళ్ళీ చేయించుకోవాలి అన్నంతగా బాగా చేశారు. థ్యాంక్స్ టు దెమ్. అది వచ్చేసి నేను నా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్, యువర్ ఫ్యామిలీ అండ్ బీ కైండ్, బీ పాజిటివ్, బీ హ్యాపీ. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.